పవన్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో విందాం. వీరమల్లు సినిమా సందడి థియేటర్ వద్ద మొదలైంది. ప్రస్తుతం మనం థియేటర్ వద్ద ఉన్నటువంటి సందడి వాతావరణం చూడొచ్చు. ప్రస్తుతం బాణాసంచ కాల్చి మరీ కూడా తమ అభిమాన హీరోకి గ్రాండ్గా ఈ సినిమాకి సంబంధించి కూడా సక్సెస్ అందించే విధంగా కూడా మొత్తం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హరిహర వీరమల్లు సినిమా సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రీమియర్ షో సందర్భంగా ప్రస్తుతం అభిమానులంతా కూడా సందడి చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్గా భారీ లెవెల్లో రిలీజ్ సిద్ధమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. వరల్డ్ వైడ్గా పవన్ కెరీర్లో ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్లో బిజినెస్ సొంతం చేసుకోబోతుంది. ఇప్పుడు థియేటర్స్ కూడా కౌంట్ పరంగా సాలిడ్ రిలీజ్ను సొంతం చేసుకోబోతుంది. నైజాం ఏరియాలో ఆల్మోస్ట్ దాదాపు 400 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ను రెడీ అవుతుంది. మరోవైపు 90 పైగా సీన్లలో ఈ సినిమా ఆడబోతుంది, 90% పైగా. దీంతో అక్కడ ఓవరాల్గా ఇప్పుడు సినిమా 850 నుంచి 900 థియేటర్లో రిలీజ్కు సిద్ధమవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఇప్పుడు 1300 థియేటర్లో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి ఓవరాల్గా 1300 థియేటర్లో రిలీజ్ కాబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి హరిహర వీరమల్లు సంబంధించిన హంగామా ఎట్లా కొనసాగుతుందో థియేటర్ దగ్గర పరిస్థితిని ఒకసారి చూద్దాం. హరిహర వీరమల్లు సినిమా సందడి థియేటర్ వద్ద మొదలైంది. ప్రస్తుతం మనం థియేటర్ వద్ద ఉన్నటువంటి సందడి వాతావరణం చూడొచ్చు. ప్రస్తుతం బాణాసంచ కాల్చి మరీ కూడా తమ అభిమాన హీరోకి గ్రాండ్గా ఈ సినిమాకి సంబంధించి కూడా సక్సెస్ అందించే విధంగా కూడా మొత్తం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు. మరికాసేపట్లోనే ఏదైతే ప్రీమియర్ షోలకు సంబంధించి పడుతున్న నేపథ్యంలో కూడా థియేటర్ల వద్ద ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా కృష్ణా వ్యాప్తంగా కూడా మొత్తం పెద్ద ఎత్తున ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. సినిమా ఎలా ఉండిపోతుంది? సినిమా సూపర్ హిట్ అంటే చూడొచ్చు. మొత్తం కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్దకి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ మొదటి ప్రీమియర్ షో చూడాలన్న ఒక కారణంతో కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు థియేటర్ల వద్దకు తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఎలా ఉండిపోతుంది? జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు. ఎలా ఉండిపోతుందండి? సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. కళ్యాణ్ బాబు 7 సంవత్సరాల తర్వాత స్ట్రైట్ మూవీ వస్తుంది. కళ్యాణ్ బాబు కల్టి చూపిస్తాం. జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు. జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు. మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. సినిమా ఎలా ఉండిపోతుంది? సినిమా సూపర్ హిట్ అన్న, బాగుంది. రికార్డు సృష్టించింది సినిమా. సినిమా ఇటు కొట్టిద్దన్న. ఎన్నో సంవత్సరం నుంచి ఆపేశారు కదా. దేవుడు రాక వచ్చాడు అన్న. దేవుడు రాక వచ్చాడన్న. మొన్న దుర్గం గుళ్ళో యాట నరికినట్టు నరుకుతారన్నారు కదా. ఇప్పుడు నరకనన్న చూద్దాం. రమ్మనన్న, ఎవడట్లా రమ్మనన్న. జై జనసేన. ఫ్యాన్స్ అంతా కూడా జోష్ చూడొచ్చు. మొత్తం ప్రతి ఒక్కరు మొత్తం ఇక్కడ అభిమాన హీరో మొత్తం పవన్ కళ్యాణ్ సంబంధించి మొత్తం బాబులిక్క బాబు కళ్యాణ్ బాబు ఎవరు వచ్చినా పవర్ స్టారే అన్న. సినిమా రికాయ్ ఇటు కొట్టిద్దన్నా. ఇప్పుడు ఓజీకి చవాలు ఎక్కుతాయన్న. అది చవాలు బయటకు వస్తాయి చూడండి. అయితే ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇక్కడ చేరుకున్నట్టు ఎలా ఉంది? సినిమా తమ్ముడు ఎప్పటికీ లేదు. మీ అంతా చూడలేదు చేసుకోండి. మీ అందరికీ సంక్రాంతి జనవరిలేమో మాకు ఈ రోజే. మీ అందరికీ సంక్రాంతి జనవరిలేమో మాకు ఈ రోజే సంక్రాంతి. మొన్న బొమ్మ కనబడిపోయింది. వాళ్ళ సినిమా రిలీజ్ ఎంతమంది సవాలు పోతారో తెలియదు. ఆల్రెడీ 3 అంబులెన్స్ బయట పెట్టారు. ఏమైపోద్దో తెలీదు. మీ అందరికి సంక్రాంతికి జనవరిలేమో మాకు ఈ రోజే సంక్రాంతి. కళ్యాణ్ బాబు కింద విజయవాడ గడ్డ
విజయవాడలో రెండో ఫేమస్. ఒకసారి మనం విజువల్స్ ఒక బ్యానర్ కూడా మనం చూడొచ్చు. జింక ఎంత బలిసినా పులికి విందే, స్టార్స్ ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందనే అంటూ కూడా ఒక బ్యానర్ కూడా ఇక్కడ బెజవాడలో ఉన్నటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ కి నిజంగా ఒక పండగ వాతావరణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తామో, అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న సినిమా నేపథ్యంలో ప్రతి ఒక్కరు చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఆ సందర్భం ఆ సినిమా హరిహర వీరమలతో వచ్చినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఒక జోష్ వాతావరణం అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్దకు ఒక్కొక్కరు చేరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అటు తెలుగు, తమిళ, మొత్తం హిందీ అన్ని భాషల్లో విడుదలవుతున్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఏదైతే సినిమాకు సంబంధించి కూడా చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న నేపథ్యంలో కూడా పాత్రలకు సంబంధించి కూడా జీవించేశారు అంటూ కూడా ఇప్పటికే వచ్చినటువంటి టాక్. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయం, సనాతన ధర్మం కోసం పోరాడని వీరుడు పవన్ కళ్యాణ్ జర్నీని తెర మీద చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే సినిమా ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్ల వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఫ్యాన్స్ని అదుపు చేయలేని పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాని ప్రీమియర్ షో చూడాలన్న నేపథ్యంలో కూడా థియేటర్ల వద్ద సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్, హరిహర వీరమల్లు సినిమా రికార్డుల వేట కొనసాగించబోతుంది, రికార్డుల మోత మోగించబోతుంది. మరి కొద్దిసేపట్లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షో ప్రారంభం కాబోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి హంగామా మొదలైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సందడి